ఈరోజు విశేషంగా ఈ క్షేత్రంలో చిన్నాలంకారం చేస్తామన్నమాట. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా ఉంటుంది ఈ పుణ్యక్షేత్రంలో. ఈరోజు విశేషంగా ఈ యొక్క క్షేత్రంలో సోమశిల క్షేత్రంలో కామాక్షమ చిన్నాలంకారం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు సాయంకాలం ఈ సోమశిల క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కార్తీక దీపోత్సవం అందరి భక్తుల చేత కూడా జరగబడుతున్నది. అదేవిధంగా మన ఆరం రామనారాయణ రెడ్డి గారు ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి తర్వాత సంవత్సరానికైనా సరే ఇక్కడ స్నానఘాట్లు నిర్మించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నదీ స్నానాలు కూడా ఆచరించేదానికి స్వామివారి దర్శనం చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు కూడా తగిన ఏర్పాట్లు. పరమేశ్వరుడు భస్మము చేసిన క్షణము శివ ఓం నమ శివాయ. ఆనర నారాయణే కోరగ శివుడు వెలసి జ్ఞానం నమ శివాయం యోగం నమ శివాయం భావం నమ శివాయ. సకల చరాచర జీవకోటికి తావి కలిపి హరం నమ శివాయ. కామాక్షి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం సోమశిల పుణ్యక్షేత్రము. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క సోమశిల క్షేత్రంలో అనేక రకాలమైనటువంటి నదీ స్నానములు చేస్తూ భక్తులు చాలా జిల్లాల నుంచి మండలాల నుంచి కూడా అందరూ భక్తులు తరలివచ్చి ఈ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి స్వయంగా కలిసినటువంటి ఆ సోమేశ్వరుడిని దర్శన భాగ్యం కొరకు అందరూ కూడా చూస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. యథావిధిగా అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ఆలయ వంశపాల ధర్మకర్తలు అనేటువంటి ఉప్పల సోమసుందరమూర్తి గారు, అదేవిధంగా ఉప్పల విజయకుమార్ శర్మ గారు, అదేవిధంగా కార్యనిర్వాహకులైనటువంటి ప్రసాద్ రెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కామాక్షి సోమేశ్వర స్వామి యొక్క దేవస్థాన నిర్మాణం కొరకు మన దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ గారి యొక్క భక్తితోటి మన సోమేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎంతో బ్రహ్మాండంగా రూపుదిద్దాలని చెప్పేసి ఆయన భక్తితో సంకల్పం చేసుకున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే భక్తులు నదీ స్నానం చేసి ప్రాతకాలంలో శివనామస్మరణ చేస్తారో, ఎవరైతే దానములు చేస్తారో, ఎవరైతే దీపదానం చేస్తారో, ఎవరైతే కార్తీక